హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. టుడే నేను ఏం చేయదలుచుకున్నానంటే దొండకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి కొంచెం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. ఇదేమో దొండకాయ కొంచెం కొన్ని దూరగా అయినాయి, పర్లేదు, పచ్చడికి బాగానే ఉంటాయి. కూరకైనా గట్టిగా ఉంటే బాగానే ఉంటాయి. ఇవేమంతా చూస్తున్నారు కదా, దూరగానే ఉన్నాయి. సరే, ఇవి పచ్చిమిర్చి సరిపోను, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి. కేవలం ఒక 4-5 ఇంగ్రీడియంట్స్తో మనం దొండకాయ పచ్చడి చేసేసుకోవచ్చండి. పదండి వీడియోలోకి వెళ్దాము. ఎలా చేయాలో చూపించేస్తాను. ఆల్రెడీ బాండీ పెట్టుకున్నానండి, హీట్ అయింది. అవి బాండీ సిమ్లో పెట్టుకొని మిగతా పని చూసుకున్నాను, లేకపోతే ఇంకా లేట్ అవుతూ ఉంటుందని. అట్లనే తగినంత ఆయిల్ వేస్తున్నా. అవి వేయించుకోవడానికి తగ్గట్టు మనం అవేం డీప్ ఫ్రై కావక్కర్లేదు, మగ్గితే చాలు. అందుకనే బాండీ అయితే వేడైంది, చూస్తున్నారు కదా, నూనె కూడా కాగుతుంది, కాగినట్టు తెలుస్తోంది. అట్లనే కొన్ని మెంతులు వేసుకోవాలండి. ఏ పచ్చడికైనా కొద్దిగా మెంతులు వేస్తే మంచి రుచి వస్తుందండి, మంచి సువాసన, మంచి రుచి. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే ఒకసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. అట్లనే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆల్రెడీ కాగిపోయి ఉన్న నూనె కాబట్టి నేను దొండకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి ఈజీగా మగ్గిపోతాయండి, కానీ దొండకాయ అంత తొందరగా మగ్గదు, కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దొండకాయ వేస్తున్నాను. అట్లా వేస్తే కొద్దిగా మగ్గగానే అప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. వీటిని ఇట్లా సిమ్లోనే ఉంచానండి, ఎందుకంటే బాండీ బాగా వేడిగానే ఉంది కాబట్టి సిమ్లో ఉంచే మగ్గిస్తున్నాను. నేను దగ్గర మిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి, మంచి కారంగా ఉంటే బాగుంటుందని. మీరు కారం మీ టేస్ట్ని బట్టి, మీ కారాన్ని బట్టి చూసి వేసుకోండి. చూడండి, కొద్దిగా మగ్గినాయి. మనకి బాగా మగ్గితే తప్పితే ఇవి మగ్గినట్టు కనిపించవు. అయితే నాకైతే కంటికి కనిపిస్తున్నది. దీంట్లో ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇట్లా సగానికి తుంపి వేసుకుంటున్నాను, లేకపోతే పగిలి మొహాన చిందుతాయి. దీని మీద ఇట్లా మూత పెట్టుకున్నాము. దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి ఇప్పుడు ఎంతవరకు మగ్గాయో చూద్దామండి. మీలో ఎంతమంది దొండకాయ పచ్చడి చేస్తారో నాకు కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఒకసారి నా స్టైల్లో కూడా కొంచెం చేసుకొని చూస్తే మీకు ఈ టేస్ట్ ఎట్లా ఉంటుంది అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడు ఇలానే చేసుకోవాలని చూస్తారు, అంత టేస్ట్ బాగా ఉంటుంది. నేను గొప్పగా చెప్పట్లేదు, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇంకొద్దిగా 2 మినిట్స్ మగ్గాలి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు నేను పెట్టినవి మీకు అందుతూ ఉంటాయండి. పక్కనే హైప్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద కనుక ఒక్కసారి ప్రెస్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయిపోయిందండి దీన్ని ఇంకా బంద్ చేస్తున్నా, ఎందుకంటే బాండీ వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మిగతా సరిపోతుంది. పచ్చడికే కాబట్టి పూర్తిగా డీప్ ఫ్రై లాగా అవసరం లేదు, మగ్గింది. ఇది చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇవన్నీ బాండీలో ఉన్న దొండకాయ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకున్నానండి. దొండకాయ, పచ్చిమిర్చి అవి మనం వేయించినవన్నీ. దీనికి సరిపడా కొంచెం చింతపండుని ఎంత పడుతుందో సుమారుగా మనం వేసుకోవాలండి. అలాగే వెల్లిపాయ రెబ్బలు నేను పొట్టు తీయకుండానే ఒక 2-3 వేసేసుకుంటున్నాను, లైట్ ఫ్లేవర్ కోసము. అది ఆప్షనల్, మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. దీనికి సరిపడా ఉప్పుని వేసుకుందామంటే మనకి టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం చట్నీ గ్రైండ్ చేసుకొని వస్తానండి. ఇదిగోండి, గ్రైండ్ చేసి దీనికి ప్రత్యేకించి లిటిల్ బిట్ వాటర్ కూడా పోయక్కర్లేదండి. మీరు చూశారు, నేను డైరెక్ట్ అట్లనే గ్రైండ్ చేసుకొచ్చాను. దీంట్లో జిగట ఉంటుంది కాబట్టి దొండకాయలో పచ్చిమిర్చి కూడా అట్లా డీప్ ఫ్రై చేస్తే దాంట్లో వాటర్ కంటెంట్ లేకుండా ఆవిరైపోతుంది. ఇలా మగ్గించుకుంటే మాత్రం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. 1 డ్రాప్ వాటర్ అక్కర్లేదు. ఒకవేళ చింతపండు నానబెట్టిన వాటర్ అవసరమైతే పోసుకోవచ్చు, కానీ ఇప్పుడు నాకు ముందే నానబెట్టా కాబట్టి నాకు
అది కూడా అవసరపడలేదు. చూస్తున్నారు కదా ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పచ్చడి మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ముందుగానే తెలియజేస్తున్నాను.